Dear students, continue the class. నేను మనం చెప్పుకునేటువంటి కెమికల్ ప్రాపర్టీస్లో 4 ప్రాపర్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. 4th వన్ అనేది నెఫ్ రియాక్షన్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి కెమికల్ ప్రాపర్టీస్ అనేది చూసినట్లయితే నైట్రస్ యాసిడ్తో రియాక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా రియాక్షన్ విత్ బేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ అనేది నెఫ్ రియాక్షన్. నెఫ్ రియాక్షన్ చూసినట్లయితే మనకు ఆల్రెడీ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రో ఆల్కేన్స్ అనేది తెలుసు కదా. వాటిని బేస్ చేసుకొని వాటిలో ఏ విధమైనటువంటి డెరివేటివ్స్ ఏర్పడతాయనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి రియాక్షన్ అనేది కేర్ఫుల్గా వినండి. ఇది వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. దీన్ని మనం నెఫ్ రియాక్షన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ప్రైమరీ, సెకండరీ నైట్రో ఆల్కేన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో హైడ్రాలసిస్ అండ్ డిహైడ్రాలసిస్ చేసినట్లయితే మనం తీసుకునేటువంటి కాంపౌండ్ బేస్ చేసుకొని ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ అంటే టోటల్లీ కార్బోనేట్ కాంపౌండ్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ రియాక్షన్ అంతటినీ కలిపి మనం నెఫ్ రియాక్షన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ రిపీటెడ్ టు డెఫినేషన్ ఆఫ్ నెఫ్ రియాక్షన్. ఒకసారి వినండి. ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్లను సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో హైడ్రాలసిస్ మరియు డిహైడ్రాలసిస్ జరపగా ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ ఏర్పడడాన్ని నెఫ్ రియాక్షన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అంటే మనకు తెలుసు, సెకండరీ నైట్రో ఆల్కేన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద కాల్డ్ as secondary nitro alkane. Secondary nitro alkane is having a 2 alkyl groups in సబ్స్టిట్యూషన్. ఇందులో చూసుకున్నట్లయితే 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి నైట్రో ఆల్కేన్ సమూహాన్ని సబ్స్టిట్యూషన్ చేయబడి ఉంటాయి. దీన్ని మనం సెకండరీ నైట్రో ఆల్కేన్ అంటారు. ఈ సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకొని H2SO4, దిస్ ఈస్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్, వెరీ స్ట్రాంగ్ యాసిడ్. ఈ యాసిడ్ సమక్షంలో హైడ్రాలసిస్ అండ్ డిహైడ్రాలసిస్, హైడ్రాలసిస్ మీన్స్ సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకొని సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో హైడ్రాలసిస్ అండ్ డిహైడ్రాలసిస్ చేసినట్లయితే హైడ్రాలసిస్ మీన్స్ రియాక్షన్ విత్ వాటర్ మాలిక్యూల్, డిహైడ్రాలసిస్ మీన్స్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఈ రెండు ప్రాసెస్ అనేది సెకండరీ నైట్రో ఆల్కేన్ చేసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టోన్, ఎస్టోన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఎస్టోన్ ఈస్ ద CH3 C double bond O CH3. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎస్టోన్. ఈ కాంపౌండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం చర్య విధానాన్ని చూసినట్లయితే సో మెకానిజం అంతట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మెకానిజం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ నెఫ్ రియాక్షన్. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మెకానిజం చూసినట్లయితే సెకండరీ నైట్రో ఆల్కేన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేసి రాసినట్లయితే ఈ విధంగా సింప్లిఫికేషన్లో రాస్తాం. నైట్రోజన్కి బంధించబడి ఉండేటువంటి 2 హైడ్రోజన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద దిస్ వన్ ఆక్సిజన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డబుల్ బాండ్ O, and other oxygen is existing in the arrow mark O తో exist అయి ఉంటుంది. This is the nitro form of secondary nitro alkane. This nitro form is converted into formation of acid form. Acid form means this hydrogen replaced to attached in the this oxygen atom, double bond is replaced to these 2 atoms carbon and nitrogen. So formation of this is the acid form. Nitro form is converted into formation of acid form, first step. నెక్స్ట్ లాస్ ఆఫ్ 1 H+ అయాన్ అంటే ప్రోటాన్ అనేది మనం తీసుకునేటువంటి ఎసి ఫామ్లో నుంచి లాస్ అయినట్లయితే ఎప్పుడైతే ఎసి ఫామ్లో నుంచి హైడ్రోజన్ లాస్ అవ్వడం వల్ల లాస్ అయ్యే ప్రోటాన్ అనేది H+ అయాన్గా లాస్ అయినట్లయితే దిస్ ఆక్సిజన్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ ద మైనస్ చార్జ్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఈ స్ట్రక్చర్ మనం కాంజుగేటెడ్ బేస్ సంయుగ్మ క్షారం అంటారు. ఏమంటారు? కాంజుగేటెడ్ బేస్. దీన్ని తెలుగులో సంయుగ్మ క్షారం అంటారు. ఎప్పుడైతే ఈ కాంజుగేటెడ్ బేస్ అనేది రెజొనెన్స్ ఫామ్ లో చూసినట్లయితే ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ ఉండేటువంటి ఏ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్, వీటిని మనం పై ఎలక్ట్రాన్స్ అంటారు. ఎప్పుడైతే పై ఎలక్ట్రాన్స్ అనేవి అస్థానీకృతం చెందుతూ ఉంటాయో సో దిస్ కాంజుగేటెడ్ బేస్ ఈస్ formation of this type of structure. Again write down on the oxygen having a, this is the negative charge, this oxygen having a another negative charge, this nitrogen having a positive charge. చూడండి, ఇక్కడ నైట్రోజన్ కి బాండింగ్ అడ్జస్ట్ అవ్వాలంటే 3 బంధాలు మాత్రమే ఏర్పరచాలి. కానీ ఈ నైట్రోజన్ అనేది చూసినట్లయితే మొత్తం 4 బంధాలను ఏర్పరుస్తూ ఉంటుంది. నైట్రోజన్ అడ్జస్టింగ్ ఇన్ ద only 3 bonds. సో ఇక్కడ 4 bonds adjust అయి ఉండడం వల్ల this is having a positive charge, this 2 oxygen atoms is having a negative charge. So next step, next one అనేది this compound is conjugated base is reacted with the H2SO4. H2SO4 means సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరిపిస్తున్నామో సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉండేటువంటి 2 ప్రోటాన్స్ ఈజ్ attached to the these 2 negative charge parts.
ఇక్కడ ఉండేటువంటి రుణావేశం దగ్గర ఈ H2SO4లో ఉండేటువంటి 2 ప్రోటాన్స్ అనేది అడ్జస్ట్ అవ్వడం ద్వారా మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం ఫస్ట్ చెప్పుకునేటువంటి రియాక్షన్లో హైడ్రోలిసిస్ డిహైడ్రోలిసిస్ ప్రాసెస్ అంటున్నాం కదా. ఫస్ట్ స్టెప్ అనేది హైడ్రోలిసిస్ అంటే వాటర్ మాలిక్యూల్తో అడ్జస్ట్ చేయడం లేదా రియాక్షన్ జరిపించడం. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ డిసోసియేషన్ ఆఫ్ ఫార్మేషన్ టు గివ్స్ రైజ్ ఆఫ్ H+ and OH- అయాన్స్. సో ఇందులో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్లో ఉండేటువంటి OH- అయాన్ అనేది కార్బన్ దగ్గరకు వచ్చి అటాచ్ అవుతుంది. ఏ విధంగా అటాచ్ అవుతుంది అంటే ఈ డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ దిస్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ ద పై ఎలక్ట్రాన్స్. దిస్ పై ఎలక్ట్రాన్స్ is transferred to this carbon atom. So this carbon is having a positive charge, so OH- attached to this carbon atom, totally formation of this structure. Again hydrolysis process. Next ఈ హైడ్రోలిసిస్ ప్రాసెస్లో ఏర్పడినటువంటి ఈ స్ట్రక్చర్లో నుంచి నెక్స్ట్ స్టెప్ హైడ్రోలిసిస్ నుంచి డీహైడ్రోలిసిస్ చేసినట్లయితే డి అంటే రిమూవ్ చేయడం, రిమూవ్ ఆఫ్ హైడ్రోలిసిస్ అంటే వాటర్ మాలిక్యూల్ని తొలగించడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే ఏదైనా ఒక ఆటంకి 2 OH సమూహాలు అడ్జస్ట్ అయి ఉన్నట్లయితే ఆ అడ్జస్ట్ అయి ఉండేటువంటి OH సమూహాల నుంచి H2O మాలిక్యూల్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి ఇక్కడ యారో మార్క్స్ చూపించాం, ఇక్కడ మనకి అటాచ్ అయినటువంటి OH గ్రూప్ లాస్ ఆఫ్ H2O మాలిక్యూల్. సో లాస్ ఆఫ్ దిస్ H2O మాలిక్యూల్ అగైన్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్. దీని నుంచి మనకి ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ ఫామ్ అయిన తర్వాత ఫైనల్ స్టెప్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే అగైన్ బాండ్ అనేది చూపిస్తున్నాం కదా. డిహైడ్రోలిసిస్ ప్రాసెస్లో H2O మాలిక్యూల్ అనేది లాస్ అవ్వడం ద్వారా మనకి కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ ఫామ్ అయిందో దీంట్లో నుంచి మనం HNO అనేది లాస్ అవ్వడం ద్వారా ఫైనల్గా మనకి ఎస్టోన్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఎస్టోన్ CH3 C double bond O CH3. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎస్టోన్. అండ్ ఇందులో మనం ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే సెకండరీ నైట్రో ఆల్కేన్ అనేది తీసుకొని చేసినట్లయితే ఎస్టోన్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకొని చేసినట్లయితే ఎస్టాల్డిహైడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫార్మేషన్ అయ్యే కాంపౌండ్ ఈజ్ డిపెండెన్స్ అపాన్ టు టేకెన్ ఇన్ ద నైట్రో ఆల్కేన్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ తీసుకున్నట్లయితే ఎస్టాల్డిహైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నట్లయితే ఎస్టోన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. వన్స్ అగైన్ రిపీటెడ్ టు ద మెకానిజం ఆఫ్ నెఫ్ రియాక్షన్. ఒకసారి చూడండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రో ఆల్కేన్ ఎస్పెషల్లీ సెకండరీ నైట్రో ఆల్కేన్. దిస్ ఈస్ ద నైట్రో ఫార్మ్ is transferred to formation of acid form. Nitro form is transferred to formation of acid form. ఎలా అనేది బిఫోర్ క్లాసెస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే లాస్ ఆఫ్ H+ అయాన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు ద లాస్ ఆఫ్ 1 ప్రోటాన్ ఫ్రమ్ ఎసిడ్ ఫామ్. ఎసిడ్ ఫామ్ నుంచి ఒక ప్రోటాన్ లాస్ అయినట్లయితే కాంజుగేటెడ్ బేస్ అనేది ఏర్పడుతుంది. బేస్ అని ఏ విధంగా చెప్తాము అంటే ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉండడం వల్ల దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద బేస్. ఎస్పెషల్లీ సంయుగ్మ క్షారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సంయుగ్మ క్షారంలో పై ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్ ద్వారా అగైన్ ఫార్మేషన్ ఆఫ్ 2 నెగిటివ్ చార్జెస్ in oxygen atom to formation of this intermediate compound. ఈ compound is reacted with the H2SO4 solution. This is the యాసిడ్ సొల్యూషన్. యాసిడ్తో చర్య జరిపించినట్లయితే ఇందులో ఉండేటువంటి 2 హైడ్రోజన్స్ చూడండి. H2 అంటే దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ 2 ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ ఈజ్ అటాచ్డ్ టు ద దిస్ 2 నెగిటివ్ చార్జ్ పార్టికల్స్. సో ఫార్మేషన్ ఆఫ్ దిస్ intermediate structure again is reacted with the hydrolysis process. Hydrolysis means reacted with water molecule. So formation of this structure, finally dehydrolysis process. Loss of 1 water molecule to formation of this structure, finally loss of HNO molecule, totally formation of complete major product of acetone. Acetone structure CH3 C double bond O CH3. This is the secondary nitroalkane యొక్క నెఫ్ రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ వన్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకొని ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది హైడ్రోలిసిస్ ప్రాసెస్ డిహైడ్రోలిసిస్ ప్రాసెస్ ద్వారా నెఫ్ రియాక్షన్లో ఏ విధమైనటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అనేది మీరు ట్రై చేయాలి. కానీ ఒకసారి నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి అనేది ఏ విధంగా ఉంటుందో.
దిస్ ఈస్ ద ప్రైమరీ నైట్రో ఆల్కన్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా మనం రాసింది ఏంటంటే ప్రైమరీ నైట్రో ఆల్కన్ తీసుకొని H2SO4తో హైడ్రోసిస్ డిహైడ్రోసిస్ చేసినట్లయితే మనకు ఆల్డిహైడ్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ నైట్రో ఆల్కన్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. ఈ నైట్రో సమూహానికి ఆల్కైల్ గ్రూప్ CH3 మీన్స్ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ చేసి ఉండేటువంటి దీన్ని ప్రైమరీ నైట్రో ఆల్కన్ అంటారు. మనకు కంపల్సరీ డెఫినిషన్స్ తెలియాలండి. ప్రైమరీ నైట్రో ఆల్కన్స్, సెకండరీ నైట్రో ఆల్కన్స్, టెర్షరీ నైట్రో ఆల్కన్స్. అందుకని క్లాసిఫికేషన్ ఆఫ్ నైట్రో ఆల్కన్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రో ఆల్కన్స్ యొక్క వేరియేషన్స్, స్ట్రక్చర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బిఫోర్ క్లాసెస్ అనేది కంటిన్యూస్ అయినట్లయితే మనకి కంటిన్యూషన్ క్లాసెస్ అనేది కూడా అర్థం అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రైమరీ నైట్రో ఆల్కన్ యొక్క స్ట్రక్చర్. దీన్ని హైడ్రోసిస్ డిహైడ్రోసిస్ is reacted with H2SO4 molecule to getting compound is the acetaldehyde. Acetaldehyde యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ మనకు తెలుసు. CH3 C డబుల్ బాండ్ H లేదా CH3 CH అని కూడా మనం రిప్రజెంటేషన్ చేసి రాసుకోవచ్చు. ఈ విధంగా రాసిన దీన్ని మనం acetaldehyde స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అని ఈ విధంగా రియాక్షన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కానీ కంప్లీట్ మెకానిజంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెకానిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఒకసారి మెకానిజం చూద్దాం. దీన్ని మనం చర్యా విధానం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మెకానిజంలో చూసినట్లయితే ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే నైట్రోఫామ్, ఎసిఫామ్. అక్కడ చూసినట్లయితే ఇక్కడ CH3 అనేది 2 తీసుకోవడం జరిగింది. ఎందుకు? దట్ కాంపౌండ్ ఇస్ ద సెకండరీ నైట్రో ఆల్కన్. దిస్ ఈస్ ద ప్రైమరీ నైట్రో ఆల్కన్. సో దిస్ ఈస్ హ్యావింగ్ a only one alkyl group. So this is the nitroform, this is the aciform. Nitroform is converted into formation of aciform. Again loss of one proton from aciform, so formation of conjugated base. This base is converted into formation of again conjugated base. This is the reacted with H2SO4. This is the sulfuric acid. So formation of 2 hydrogens attached to this place. So again reaction is the hydrolysis process. Hydrolysis process is the reacted with the water molecule, formation of this OH group attached to the this carbon atom. Next one finally dehydrolysis process, loss of one water molecule from this structure. So ఈ స్ట్రక్చర్ లో చూసుకున్నట్లయితే 2 OH groups attached to the this nitrogen atom. So totally loss of water molecule, again formation of this type of structure. ఈ స్ట్రక్చర్ లో నుంచి మనకి HNO అనేది లాస్ అయినట్లయితే ఎసిటాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడ మిస్టేక్ రాకుండా ఏ రియాక్షన్ తర్వాత ఏంటనేది మనకి రావడం జరుగుతుంది. కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ రియాక్షన్స్ అన్నీ వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ మెకానిజంతో పాటు. సో కంపల్సరీ మీరు ఈ రియాక్షన్ అంతటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. మ్యారేజ్ రియాక్షన్ ఆల్రెడీ మనం నెఫ్ రియాక్షన్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, దాని యొక్క మెకానిజంతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైమరీ నైట్రో ఆల్కన్, సెకండరీ నైట్రో ఆల్కన్స్లో మనం నెఫ్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అనేది మ్యానేజ్ రియాక్షన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ మరియు ఫార్మాల్డిహైడ్ అండ్ primary amine reacted to formation of one of the base. This is called as the Mannich reaction. ఏమంటారు దీన్ని? Mannich లేదా Mannich reaction అని చెప్పడం జరుగుతుంది. అయితే primary nitroalkane ఆల్రెడీ మనకు తెలుసు కదా, one of the example given to the primary nitroalkane, this is the primary nitroalkane is reacted with formaldehyde. Formaldehyde యొక్క స్ట్రక్చర్ ఏంటి? HCHO. దీన్ని మనం ఫార్మాల్డిహైడ్ అంటారు. ఈ ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ నైట్రోఆల్కేన్ ఈస్ రియాక్టెడ్ విత్ ద ప్రైమరీ ఎమైన్. ప్రైమరీ ఎమైన్ తో చర్య జరిపించినట్లయితే ప్రైమరీ ఎమైన్ యొక్క స్ట్రక్చర్ CH3 CH2 NH2. NH2 ప్రమేయ సమూహం కలిగి ఉండేటువంటి సమ్మేళనాలను ఎమైన్స్ అని, దీంట్లో ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఉండేటువంటి చైన్ స్ట్రక్చర్ని ప్రైమరీ ఎమైన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్లో చూసినట్లయితే మనం లాస్ ఆఫ్ మాలిక్యూల్ అనేది ఎస్టాబ్లిష్ చేసి రాయడం కోసం ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రైమరీ నైట్రో ఆల్కేన్లో చూసినట్లయితే ఇందులో ఉండేటువంటి ఒక హైడ్రోజన్, ఫార్మాల్డిహైడ్లో ఉండేటువంటి ఆక్సిజన్, ప్రైమరీ ఎమైన్లో ఉండేటువంటి ఒక హైడ్రోజన్ కలిసి టోటల్లీ లాస్ ఆఫ్ వన్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్. ఎప్పుడైతే మనకి ఈ కాంపౌండ్స్ నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది లాస్ అవ్వడం జరుగుతుందో మనకి ఫార్మేషన్ అయినటువంటి ఈ కాంపౌండ్ని బేస్ క్షారం అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్నే మనం మ్యానిచ్ బేస్ అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఈ రియాక్షన్ అంతటినీ కలిపి మ్యానిక్ రియాక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ రిపీటెడ్ టు ద మ్యానిచ్ రియాక్షన్. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ మరియు ఫార్మాల్డిహైడ్ అండ్ primary amine reacted to loss of one of the water molecule to their getting compound is the Mannich base. This is the reaction called as the Mannich reaction.
సో సింపుల్ రియాక్షన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. చూడండి లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్ లాస్ అయినట్లయితే CH3 CHNO2 సమూహం, అండ్ ఇందులో నుంచి ఆక్సిజన్ మాలిక్యూల్ లాస్ అయిపోవడం ద్వారా రిమైనింగ్ పార్ట్ ఈజ్ ద CH2, and this is loss of one hydrogen atom, so again presented in the NH CH2 CH3. Totally this is the one of the base. This base is called as the Mannich base. So this reaction complete explanation given to the Mannich reaction. Next one, Michael addition reaction. Michael సంకలన చర్య. మైకిల్ సంకలన చర్య ఇది అనేది మ్యానిచ్ రియాక్షన్ పైన బేస్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి, మ్యానిచ్ క్షారాన్ని తీసుకొని మైకిల్ ఆల్ఫా బీటా అసంతృప్త ఎస్టర్తో సంకలనం చెందించినట్లయితే మనకి ఇక్కడ తెలియాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే ఆల్ఫా బీటా అసంతృప్త ఎస్టర్ అనే కాంపౌండ్ సమూహం గురించి మనకు తెలియాలి. చేసి ఒక సంకలన ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది కనుక ఈ చర్యను మనం మైకేల్ సంకలన చర్య అంటారు. మ్యానిచ్ క్షారం అనేది ఫస్ట్ మనకి మొదటి రియాక్షన్లో ఫామ్ అవ్వడం జరిగింది. దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అనేది ఆల్ఫా బీటా అసంతృప్త ఎస్టర్. ఆల్ఫా బీటా అసంతృప్త ఎస్టర్ ఇక్కడ ఏంటి, ఆల్ఫా పొజిషన్లో బీటా పొజిషన్లో అన్సాచురేషన్ అంటే డబుల్ బాండ్ కాంపౌండ్ కలిగి ఉంటుంది. టోటల్లీ ఇది ఎస్టర్ సమూహాన్ని కలిగి ఉంటుంది. ఒకసారి చూడండి స్ట్రక్చర్ అనేది సి డబుల్ బాండ్ ఓకి, దీన్నే కార్బోనైల్ సమూహం అంటారు. కానీ సి డబుల్ బాండ్ ఓతో పాటు OC2H5 కలిగి ఉంటే దీన్ని ఎస్టర్ సమూహం అంటారు. ఎప్పుడైతే ఎస్టర్ సమూహంలో సి డబుల్ బాండ్ ఓకి ఎడ్జసెంట్ కార్బన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆల్ఫా కార్బన్, దట్ ఎడ్జసెంట్ కార్బన్ ఈస్ కాల్డ్ యాజ్ ద బీటా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ కి బీటా కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ అనేది కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆల్ఫా బీటా అసంతృప్త ఎస్టర్ అంటారు. టోటల్ ఇది ఎస్టర్ సమూహంలో ఆల్ఫా బీటా పొజిషన్ లో డబుల్ బాండ్ కలిగి ఉండడం వల్ల దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మ్యానిచ్ క్షారాన్ని ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్ తో చర్య జరిపిస్తే మనకి ఒక సంకలన ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఆ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. దీన్ని మనం మైకేల్ సంకలన చర్య అంటారు. CH3 CHNO2 CH2 NH CH2 CH3 ఇందులో నుంచి మనకి ఒక హైడ్రోజన్ అనేది లాస్ అయినట్లయితే ఈ హైడ్రోజన్ అనేది అటాచ్ టు ద దిస్ ప్లేస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లాస్ అయినటువంటి హైడ్రోజన్ అనేది ఇక్కడ అటాచ్ అయినట్లయితే ఈ CH3 CH2 C డబుల్ బాండ్ OC2H5 ఇక్కడ లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఏది ఉండదు. అందుకే మనం ఎడిషన్ రియాక్షన్ అని చెప్పుకుంటాం. ఎడిషన్ అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రోటాన్ అటాచ్ టు ద దిస్ డబుల్ బాండ్ ప్లేస్. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్ కన్వర్టెడ్ టు ద వన్ ఆఫ్ ది సాచురేటెడ్ బేస్ గా మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ అయినటువంటి ప్రోటాన్ ఈస్ addition of this place, so this reaction is called as the Michael addition reaction. So simple. ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుంచుకోవడం చాలా ఈజీ అండి. CH3 CNO2 CH2 NH CH2 CH3 యాసిడ్ రాసి ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో అటాచ్డ్ ఇన్ ద దిస్ కాంపౌండ్. ఎక్కడి నుంచి ఈ CH3 అటాచ్ అయ్యి CH2 హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ అయినట్లయితే అగైన్ C డబుల్ బాండ్ OC2H5 అనే కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం మైకేల్ సంకలన చర్య అంటారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అనదర్ ఎగ్జాంపుల్ గివెన్ టు ద మైకేల్ ఎడిషన్ రియాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాంపౌండ్స్ ఏంటనేది అడుగుతారు, లేదా ఈక్వేషన్ ఇచ్చి దీని యొక్క మెకానిజం లేదా దీని యొక్క స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేది తీసుకొని వాటిని 300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినట్లయితే మనకి ఆల్కేన్స్ మరియు నైట్రస్ ఆమ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో సింపుల్ రియాక్షన్ అండి. నైట్రో ఆల్కేన్స్ ఎనీథింగ్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ నైట్రో ఆల్కేన్స్ ఏ నైట్రో ఆల్కేన్స్ అన్న తీసుకున్నట్లయితే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది 300 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ రియాక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో ఫార్మేషన్ ఆఫ్ వన్ ఆల్కేన్ అండ్ నైట్రస్ యాసిడ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసినట్లయితే దిస్ ఈస్ ద ప్రైమరీ నైట్రో ఆల్కేన్. సో రియాక్టెడ్ విత్ 300 degrees centigrade above temperature
formation of ethylene and nitrous acid. Again given to the another example, 1-nitropropane. This is the name of 1-nitropropane. ఎందుకు 1-nitropropane రాసాం ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీన్ని అనేది 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేసినట్లయితే 1 propene and nitrous acid అనేది ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆల్కేన్. ఎందుకు ఆల్కేన్ అని పిలుస్తారంటే దిస్ ఈస్ హ్యావింగ్ ఏ 1 double bonded compound, so called as the alkene. This is having the 3 carbons, so called as the propane. So first place లో డబుల్ బాండ్ కలిగి ఉండడం వల్ల 1 propane. HNO2 means nitrous acid. టోటల్లీ మనకి నైట్రో ఆల్కెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్లో చూసినట్లయితే ఫైనల్గా రియాక్షన్ విత్ హీట్ చెప్పుకున్నట్లయితే మనకి ఆల్కెన్స్ ఫామ్ అవుతాయి, అదేవిధంగా నైట్రస్ యాసిడ్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద టోటల్లీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కెన్స్. నైట్రో ఆల్కెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి. నఫ్ రియాక్షన్ చూసుకున్న, మ్యానిచ్ రియాక్షన్ చూసుకున్న అవి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మెకానిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నఫ్ రియాక్షన్ యొక్క మెకానిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రైమరీ నైట్రో ఆల్కెన్ ట్రై చేయండి, సెకండరీ నైట్రో ఆల్కెన్కి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏదైనా అడిగినట్లయితే ఈక్వేషన్స్ ఇచ్చి డైరెక్ట్గా ఈ రియాక్షన్ రాయండి అంటే కూడా రాయగలిగేటట్లు మీరు ఉండాలి.